రెండవ పట్టణము. మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము. పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4 నుండి 9 వచనములు. సహోదరులారా, నిరుపయోగము అయినదేవు మనుషులచే తిరస్కరించబడి అమూల్యమైనదేవు దేవుని చేత ఎన్నుకొనబడిన సజీవశీలయకు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మికత చే దేవుని దేవాలయమును నిర్మించుటలో సజీవశీలకుగా మిమ్ము ఉపయోగింపనుండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవులకు అర్పించుటకు మిమ్మును మీరు పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సీయోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. అయినను విశ్వసించువాడు ఎన్నటికి సిగ్గుపడడు అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులకు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టు వారిచి నిరాకరించబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లా చెప్పుచున్నది, మనుషులు త్రోవకు అడ్డం వచ్చి తడబడినది ఈ రాయియే, వారికి పడబోయినది ఈ రాయియే. ఆ వాకును విశ్వసించుకుంటున్నట్లు చేతనే వారు పతనమైరి. వారిని కూర్చిన దైవ సంకల్పము అట్టిదే. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడిన వారు. ఆయనయే మిమ్మును చీకటి నుండి అద్భుతమైన తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభువు వాక్కు.